హలో ఎవ్రీవాన్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ విష్ణుప్రియ ఎలిమినేషన్. సో మనం చూసుకున్నట్టయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో నెక్స్ట్ వీక్ గ్రాండ్ ఫినాలీ అనేది ఉండబోతుంది. సో గ్రాండ్ ఫినాలీలో మొత్తం 5 మెంబర్స్ అనేది ఉండాలి. సో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి డబుల్ ఎవిక్షన్ అనేది జరుగుతుంది. సో ముందు సాటర్డే ఎపిసోడ్లో రోహిణిని ఎలిమినేట్ చేశారు. తను ఫస్ట్ టైం నామినేట్ అయింది, ఫస్ట్ టైం ఎలిమినేట్ కూడా అయిపోయింది ఇన్ని 9 వీక్స్ తర్వాత. సో నెక్స్ట్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవబోతుంది ఈరోజు సండే ఎపిసోడ్లో. విష్ణుప్రియ అసలు ఎందుకు ఎలిమినేట్ అవుతుందంటే తన నెగ్లిజెన్సీ వల్ల. అంటే తను ఎట్లా షోకేస్ చేసిందంటే ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ ఇన్ దిస్ హౌస్ అన్నట్టు షోకేస్ చేసింది. బట్ స్టిల్ ఫస్ట్ 1-2 వీక్స్ చూసుకున్నట్టయితే సోనియా ఎన్ని మాటలన్నా సరే తనకి ఏమంటారు తిరిగి సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదన్నమాట. నన్ను ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని తిరిగి సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదు. సో అక్కడ పబ్లిక్కి నచ్చిందనమాట. ఓకే తనకి మదర్ ఫాదర్ లేకపోయినా సరే సింపతి కార్డ్ ప్లే చేస్తలేదు అని అక్కడ నచ్చింది. సో 1-2 వీక్ వరకు అయితే తనని అందరూ బాగా ఇష్టపడ్డారు. బట్ ఫ్రమ్ థర్డ్ వీక్ షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ హర్ గేమ్. ఫస్ట్ తను ఏం చేసింది, నిఖిల్ని ట్రై చేసింది. మనం చూసుకున్నట్టయితే కూడా నిఖిల్ని ట్రై చేసింది. సోనియా మ్యాటర్లో కూడా వీకెండ్స్లో జరిగేది సోనియాది విష్ణుది. సో నిఖిల్ని ట్రై చేసింది. బట్ నిఖిల్ అసలు సోనియా 4 వీక్స్ ఉన్నది, 4 వీక్స్లో అసలు విష్ణుని దేకని కూడా దేకలేదు. జస్ట్ సోనియా అనుకుంటూనే ఉన్నాడు. సో నిఖిల్ నుంచి షిఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత పృథ్వీతోనే లింకప్ చేసుకుంది. మేబీ ఇట్స్ అర్ గేమ్ స్ట్రాటజీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే తను స్టార్టింగ్లో ఒకవేళ పృథ్వీని ఇష్టపడిన ఉంటే నిఖిల్ అని వెళ్ళేది కాదనమాట. అతను పట్టించుకోకపోతే పృథ్వీ దగ్గరికి వచ్చింది. సో పృథ్వీ కూడా ఏమంటారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే హీ సెడ్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ హిస్ యాక్షన్స్ సెడ్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అసలు అనిపించలేదు. సో అక్కడ బ్యాడ్ అయిపోయింది ఏంటంటే పృథ్వీ నో అని చెప్తున్నా సరే పృథ్వీ వెనకాల తిరుగుతుంది. ఇంకా గేమ్ ఆడకుండా జస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. సో ఇది పృథ్వీ కోసం అయిన ఉంటుంది. ఈ గేమ్ కూడా ఓకే పృథ్వీ కోసమే ఆడుతుంది. ఇంకొక డైలాగ్ అనేది చెప్పిందనమాట. అక్కడే విష్ణుప్రియకి ఫ్యాన్స్ బేస్ మొత్తం తగ్గిపోయింది. ఇన్ని రోజులు జెన్యూన్ అని అనుకున్నారు. బట్ ప్రేరణ మ్యాటర్లో చూసుకున్నట్టయితే కూడా ప్రేరణని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటుంది అనమాట. ఓకే ఈమెను ఏమైనా అనొచ్చు, ఈమె నన్ను ఏమన్నదు అన్నట్టు ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటుంది. రోహిణిని చూసుకుంటే కనుక అంటే తనని ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే తనతో క్లోజ్గా ఉంటారో వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటుంది. ఇంకా ఎవరైతే తనని ఇష్టపడరో జస్ట్ లైక్ పృథ్వీ, అలాంటిది అతను వెనకాల పడడము, అతను ఎన్ని మాటలన్నా సరే ఆమెను వెళ్ళి సారీ చెప్పడము, పృథ్వీ నా ఫస్ట్ ప్రయారిటీ చెప్పడము, నాకన్నా ఎక్కువ చెప్పడము. సో అవన్నీ దీనివల్ల యాక్చువల్లీ విన్నర్ కూడా అంటే ఫస్ట్ 2 వీక్లో చూసుకున్నట్టయితే తను విన్నర్ అయ్యే క్వాలిటీ. సో అలాంటిది ఈ వీక్ మొత్తం పృథ్వీ వల్ల తను లీస్ట్ ఇంట్రెస్టెడ్ చూపించడం వల్ల తను ఎవరినైతే వాళ్ళని ఏమంటారు మొత్తం అంటే లైక్ ప్రేరణను చూసుకున్నట్టయితే, రోహిణిని చూసుకున్నట్టయితే వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళని తిట్టడం, వాళ్ళని చిన్న మాట అన్నా సరే వాళ్ళ మీద పడడం అవన్నీ చేసింది. అదే పెద్ద మిస్టేక్స్ చేసిన నిఖిల్ ఇంకా ఓకే నిఖిల్ని కూడా అన్నది ఎప్పుడైతే హీ షోడ్ డిస్ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ అప్పుడు చెప్పింది. సో పృథ్వీకి అసలు ఎన్ని తప్పులు చేసినా సరే పృథ్వీకి ఏం అనలేకపోయింది. సో దట్ ఈజ్ ద రీజన్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందనమాట. విన్నర్ అనే అతనిది ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా గట్టిగా మాట్లాడడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా పాయింట్స్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే కూడా విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అన్నప్పుడు తను స్టాండ్ తీసుకోలేదు. విష్ణుప్రియని మీ మమ్మీ డాడీ చూడరేమో మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు సోనియాని గట్టిగా అరవలేదు. ఇంకా బట్టల గురించి మాట్లాడినప్పుడు సోనియాని అనలేదు. సో ఇన్ని అనలేదు. పృథ్వీ తనని ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా సరే పృథ్వీని ఒక్క మాట అనలేదు. ఇంకా ఉల్టా వెళ్ళి సారీ చెప్పింది. సో ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక విన్నర్ అనే పీస్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే యూ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అనేది విన్నర్ క్వాలిటీ. సో ఇవన్నీ విష్ణుప్రియ అసలు ఏం చూపించలేదు. జస్ట్ ఒక జెన్యూనిటీ పేరుతోని తను బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద రీజన్ షీ గాట్ ఎలిమినేటెడ్.
So what do you guys think? Is this correct or not? Thank you so much for watching this video. If you have more points to say about Vishnupriya and her game, please subscribe my channel. Thank you.